వెల్కమ్ బ్యాక్. కొన్ని అద్భుతాలు జరగడానికి ముందు ఎవరూ నమ్మరు, జరిగిన తర్వాత నమ్మించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ అలాంటిదే. ఒక దివ్య దృష్టి, ఒక అతీత శక్తి, ఊరంతా విశ్వాసం, దైవత్వంతో కూడిన ఒక దృశ్యం, ఇవన్నీ మేళవించిన ఆసక్తికర కథనం. లెట్స్ వాచ్ ది స్టోరీ. साधु संतुल दिव्य दृष्टि। ये मूर्ति निकाल के यहाँ मंदिर होना जरूरी, नीचे नहीं रहना। इस क्षेत्र में बहुत सुंदर खुशहाली हो जाएगी। చుట్టూ కాషాయం, మధ్యలో తవ్వకాలు. తవ్వుతున్న వేళ సింహగర్జనతో యువకుల పూనకాలు. ఏదో మంచి జరగబోతోందన్న విశ్వాసంతో ఊరంతా ఏకమై పూజలు. మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో కనిపించిన సీనిది. మూఢనమ్మకం అందామా అంటే వీల్లేదు, ఓ ఆధారం కనిపిస్తోంది. పోనీ నమ్మేద్దామా అంటే ఆ నమ్మకానికే అతీతంగా ఉంది తంతు. గోదావరి తీర ప్రాంతమైన ముల్కలకి ఈ నెల 10న కొందరు సాధు సంతులు వచ్చారు. గోదావరి హారతిచ్చారు. అక్కడే పోచమ్మ గుడి ముందు టెంకాయ కొట్టారు. ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ఒక ప్రైవేట్ ల్యాండ్ దగ్గర ఆగారు. అక్కడ వాళ్ల దివ్య దృష్టికి ఏదో శక్తి కనిపించిందట. బహుశా అది అమ్మవారే కావచ్చు. భూగర్భంలో ఉన్న ఆ శక్తిని బయటకు తీసి పూజిస్తే ఊరికి మంచి జరుగుతుందని ప్రజలకు చెప్పారు ఆ సాధు సంతులు. ఇక్కడ ఏదో దివ్యమైన శక్తి ఉన్నది అని వాళ్ళు హిందీలో చెప్పిర్రు. మరి అయ్యగారు ఇక్కడ ఏమున్నది, స్వాములు ఇక్కడ ఏమున్నదని గ్రామ ప్రజలు అడిగిర్రు. అడిగిన వెంటనే వాళ్ళు ఇక్కడ ఈ పక్కన అంటే ఈ గుడి పక్కన ఉన్న ప్రాంతంలో ఏదో ఒక శక్తి ఉన్నది, ఈ శక్తిలో భూమిలో వెలికి ఉన్నది, వెలికి తీస్తే ఏదో ఒక శక్తి అయితే ఎవరో ఒక శక్తి మాత్రం బయటకు వస్తుంది, ఈ గ్రామానికి మంచిది, ప్రాంతానికి మంచిది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తవ్వకాల్లో భాగంగా ఈరోజు ఎవరైతే ముందు నడిపిస్తున్న పవన్సాచయ్య గారు ఏమో ఆ భూమిలో జేసీబీ తవ్వంగానే కింద పడిపోవడం జరిగింది శృదప్పి. వీళ్ల దివ్య దృష్టిని గ్రామమంతా విశ్వసించింది. ఉన్న పళంగా గ్రామ సభ పెట్టింది. ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ ని పిలిచి ఇక్కడ తవ్వకాలు చేపడదాం, ఏదైనా శక్తి బహిర్గతమైతే పూజిద్దాం, నీకు న్యాయం చేస్తాం అంటూ ఆ ల్యాండ్ ఓనర్ కి ఊరంతా హామీ ఇచ్చింది. సాములు వచ్చినట్టే గోదావరికి సాములు వచ్చిన సంగతి అని చెప్పని, అమ్మగారు ఉందని చెప్పని అక్కడ నా భూమిలో పోయి కొబ్బరికాయలు కొట్టుడు, ఆ ఊరోళ్ళు బొట్టు వేసుడు ఇది చేసింది. నన్ను ఊరోళ్ళందరికీ వెళ్ళి ఇట్లా దేవుడు ఉన్నది, మేమందరం అడుగుతున్నాం, మరి నీ ఆకారం తీసుకోమంటే సంగతి అని చెప్పి వెళ్ళిందుంటే ఈ సరేనని చెప్పాను. సాధువుల దృష్టి, గ్రామస్తుల విశ్వాసం, ల్యాండ్ ఓనర్ మాట. సో పని మొదలైంది. ఓవైపు తవ్వకాలు, అదే సమయంలో అకస్మాత్తుగా యువకుల పూనకాలు. ఒక సందర్భంలో అయితే పూజారి కూడా స్పృహ తప్పి పడిపోయాడు. తవ్వుతున్నంతసేపు గ్రామస్తుల్లో ఒకటే ఉత్కంఠ, అక్కడేమైనా ఉందా లేదా. ఇక్కడ ఏదో దివ్యమైన శక్తి ఉన్నది అని వాళ్ళు హిందీలో చెప్పిర్రు. మరి అయ్యగారు ఇక్కడ ఏమున్నది, స్వాములు ఇక్కడ ఏమున్నదని గ్రామ ప్రజలు అడిగిర్రు. అడిగిన వెంటనే వాళ్ళు ఇక్కడ ఈ పక్కన అంటే ఈ గుడి పక్కన ఉన్న ప్రాంతంలో ఏదో ఒక శక్తి ఉన్నది, ఈ శక్తిలో భూమిలో వెలికి ఉన్నది, వెలికి తీస్తే ఏదో ఒక శక్తి అయితే ఎవరో ఒక శక్తి మాత్రం బయటకు వస్తుంది, ఈ గ్రామానికి మంచిది, ప్రాంతానికి మంచిది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తవ్వకాల్లో భాగంగా ఈరోజు ఎవరైతే ముందు నడిపిస్తున్న పవన్సాచయ్య గారు ఏమో ఆ భూమిలో జేసీబీ తవ్వంగానే కింద పడిపోవడం జరిగింది శృదప్పి. దాదాపు 2 గంటల పాటు తవ్వకాల తర్వాత బయటపడ్డ దృశ్యం ఇది. అదిగో సింహవాహిని అమ్మవారి విగ్రహం. సాధువుల దివ్య దృష్టికి కనిపించిన మహాశక్తి. ఇప్పుడు చెప్పండి, అబద్ధం మూఢనమ్మకం అనాలా, లేదంటే దివ్య దృష్టి ఉందని, ఆ దివ్య దృష్టికి దివ్యశక్తి కనిపిస్తుందని నమ్మితే ఆ దైవమే నిజమై వస్తుందని అనుకోవాలా? మీరే తేల్చుకోండి. ఏమో, ఈ ఒక్క ఉదంతంతో ముల్కల ఊరంతా సంబరపడుతోంది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూసేందుకు సమీప గ్రామాల దగ్గర నుంచి క్యూ పెరిగింది. బ్రహ్మాండంగా ఒక గుడిని కట్టేందుకు ఊరంతా సమాయత్తమవుతోంది ఇప్పుడు.